అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చించడానికి మేము ముందుకొచ్చాను. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు, సన్నివేశాలు చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది. ఏది నిజమైన పూజ అని. ఎందుకంటే ఒకప్పుడు పూజ అంటే మన పెద్దవాళ్ళు మన ఇంట్లో ఆనవాయితీగా ఎలా చేసేవారో దాన్ని అనుసరించి చక్కగా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళం. కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఎవరికి వారు తమ పూజ ఫోటోల్ని, వీడియోల్ని షేర్ చేసుకోవడంతో వాటిని చూసి మిగిలిన వాళ్ళు కూడా అనుకరించడం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే యూట్యూబ్లో పూజా విధానాలు చూసి కూడా ఏది అనుసరించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. నిజానికి యూట్యూబ్లో చాలామంది తాము చేస్తున్న పూజను కాకుండా ఆర్టిఫిషియల్గా ఆ వీడియో కోసమే అదంతా క్రియేట్ చేసి పూజా వీడియో అనేది చేస్తూ ఉంటారు. తాము చేసిన పూజను ఉన్నట్టుగా షేర్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇక సెలబ్రిటీల పూజలు అయితే మరో ఎత్తు. వాటిలో భక్తి కంటే కూడా ఆడంబరమే ఎక్కువగా కనిపిస్తుంది. పూజకు 15 రోజుల ముందు నుంచి మొదలవుతుంది హడావుడి. మేము ఈ చీరలు తీసుకున్నాం, ఈ నగలు తీసుకున్నాం, కొత్తగా ఈ పూజా వస్తువులు తీసుకున్నాం, రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నామని చూపిస్తూ ఉంటారు. చాలామంది వారిని చూసి ప్రభావితమై అలాగే కొనుక్కోవాలనుకుంటూ డబ్బును వృధా చేస్తున్నారు. నిజానికి ఆ సెలబ్రిటీలు వాళ్ళ స్తోమతకు తగినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళకు ప్రమోషన్ల ద్వారా కూడా అవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్లతో సమానంగా పోటీ పడాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఆడంబరాల హడావుడిలో, ప్రమోషన్స్లో పడి చాలామంది జర్మన్ సిల్వర్ వస్తువులు కూడా వాడుతున్నారు. నిజానికి అది వెండి కాదు, అలా అని స్వచ్ఛమైన లోహం కూడా కాదు. మనకు సంప్రదాయం ప్రకారం ఏ లోహం పడితే ఆ లోహాన్ని పూజలో వాడకూడదు. బంగారం, వెండి, ఇత్తడి, పంచలోహాలు ఇవేమీ కొనలేకపోతే కనీసం మట్టి వాటితోనైనా సరే మనం పూజ చేసుకోవచ్చు. కానీ తక్కువ ధరకే వస్తున్నాయి, వెండిలా కనబడుతున్నాయనే ఉద్దేశంతో జర్మన్ సిల్వర్ వస్తువులను పూజ కోసం ఉపయోగించకూడదు. అలాగే అమ్మవారి అలంకరణకు కూడా గిల్టు నగలు వాడే కంటే కూడా మీ దగ్గర ఉన్న వాటిలోనే బంగారు వాటిని శుద్ధి చేసి ఉపయోగించండి. చక్కగా మట్టి గాజుల్ని వేయండి. పూజకు వెండి పూలు వాడామా, బంగారు పూలు వాడామా, ఖరీదైన గులాబీలు వాడామా అని కాకుండా మన చేత్తో కోసి చక్కగా మాల కట్టిన పువ్వులు ఏమి వేసినా కూడా అమ్మవారు ఆనందంగా స్వీకరిస్తారు. ఎంత ఖరీదైన చీర కట్టారు, ఎంత మేకప్ వేశారు అనేదే పట్టించుకుంటున్నారు. కానీ సంప్రదాయబద్ధంగా చక్కగా కాళ్లకు పసుపు రాసుకున్నారా, మెడలో నల్లపూసలు వేసుకున్నారా, చేతులకు గాజులు వేసుకుని నుదుటిన పాపిట్లో సింధూరం పెట్టుకున్నారా, ఇలాంటి విషయాలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇక రిటర్న్ గిఫ్ట్ల గోల్ అయితే చెప్పక్కర్లేదండి. ఈ మధ్యకాలంలో ఈ సెలబ్రిటీలు అందరూ కూడా మేము ఇవి కొన్నాము, గిఫ్ట్లుగా ఇస్తున్నాము అని చెప్పడం చూసి చాలామంది తమకంత స్తోమత లేకపోయినా కూడా అలా కొనడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు మన సంప్రదాయంలో తాంబూలం అంటే ఏంటి? చక్కగా ఆకు, ఒక్క, పళ్ళు పెట్టి ఇస్తాము. ఇంకా మంగళకరమైన వస్తువులు కాబట్టి పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివి పెట్టిస్తాము. మన స్తోమతను బట్టి రవికెల గుడ్డ లాంటివి కూడా జతపరుస్తుంటాము. అంతేకాని ఇలా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలనేది ఎక్కడా లేదు. ఆడంబరం కోసం ఒకరిని అనుకరించి ఒకరు దీన్ని కొనసాగిస్తున్నారంతే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఇచ్చేటప్పుడు కూడా తమ ఫ్రెండ్స్ని, తమ బంధువుల్ని, బాగా తెలిసిన వాళ్ళనే పిలిచి ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం అంటే ముత్తైదువులు ఎవ్వరికైనా కూడా ఇవ్వచ్చు. ధనిక పేద భేదం లేకుండా, కులాల భేదం లేకుండా ఎవరికైనా మనం తాంబూలం ఇచ్చినప్పుడే, ప్రతి వారిలో అమ్మవారిని చూసినప్పుడే దానికి సార్థకత అనేది చేకూరుతుంది. వీటన్నిటికంటే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వరలక్ష్మి వ్రత కథలో చారుమతి దేవి గురించి వింటూ ఉంటాం. అది ఏదో కథలా విని వదిలేయకుండా దానిలో అంతరార్థాన్ని మనం గ్రహించాలి. అమ్మవారి అనుగ్రహం కలగడానికి చారుమతీదేవి చేసిన పనులేంటి? ఆమె చక్కగా తన భర్తకు అనుకూలంగా నడుచుకుంది, అత్తమామలను గౌరవించింది, సేవించింది, ఇరుగు పొరుగుతో సఖ్యంగా ఉంది. ముందుగా ఇవన్నీ పాటిస్తేనే కదా మనకు అమ్మవారి అనుగ్రహం ఉండేది. ఇవన్నీ వదిలిపెట్టి ఎంత ఖర్చు పెట్టి ఎంత ఆడంబరమైన పూజ చేసినా కూడా దానికి ఫలితం అనేది ఉండదు. కాబట్టి ముందుగా మన బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వర్తించాలి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించి, అత్తమామల్ని సక్రమంగా చూసుకుంటూ, పిల్లల్ని సరైన దారిలో నడిపిస్తూ, భర్తకు అనుకూలంగా ఉండి ఉన్నంతలో సర్దుకుపోతూ ఇవన్నీ చేసిన తర్వాతే మనం ఏ పూజ చేసినా కూడా దానికి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పూజల కోసం అని చెప్పి చీరలు, నగలు, రిటర్న్ గిఫ్ట్స్ అని, పూజా సామాగ్రి అని ఇలా అనవసరమైన విషయాల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా ఉన్నంతలో సర్దుకుని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మ ఎప్పుడూ కూడా మన భక్తిని చూస్తుంది తప్ప మనం ఆమెకు సమర్పించే ఆడంబరాలను కాదు. మనమే అహంకారంతో నేను దేవుడికి ఇది పెట్టాను, అది పెట్టాను అని అనుకుంటాం. నిజానికి అవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే కదా, మనమేమీ సొంతంగా సృష్టించలేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ముందుగా మీరు ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకోవడంతో మొదలుపెట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పుడూ చక్కగా కళకళలాడుతూ బొట్టుతో, గాజులతో, పువ్వులతో నిండుగా ఉండడం,
అనవసరమైన ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లోనే చక్కగా అమ్మవారిని పూజించుకోవడం, ఆడంబరాల కంటే భక్తి ప్రధానమని తెలుసుకుని మనసును అమ్మవారిపై నిలిపి పూజ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే కనుక మనకు అమ్మవారి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజం కాదు కాబట్టి వాటిని అనుకరించకుండా మీకు నచ్చినట్టుగా మీ పూజను చేసుకోండి. ఇందుకీ మీరేమంటారు? నా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.